బీసీలను మోసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపై చట్టం చేయకుండా ఆర్డినెన్స్ తీసుకొస్తుందని ఆరోపించారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. బీసీ బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపారని, బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. బుర్రా వెంకటేశం కమిషన్ సిఫార్సులను కాంగ్రెస్ ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్ను గాలి కొదిలేశారన్నారు. బీసీ సబ్ ప్లాన్ ఊసే లేదని, బీసీలకు ప్రత్యేక బడ్జెట్ పథకాలే లేవని తెలిపారు. బీసీలను కాంగ్రెస్ రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు లక్ష్మణ్. అమలు కోసము ఉన్న అవరోధము షెడ్యూల్ 9లో పొందుపరిస్తే కానీ అది గతంలో సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఏదైతే ఉందో 50% మించి అన్ని రిజర్వేషన్లు మించకుండా ఉండేదానికి ఉన్నటువంటి నిర్ణయానికి లోబడి ఉండాలంటే షెడ్యూల్ 9లో పొందుపరచాలి. అందుకనే మేము ఆ బిల్లు ఆమోదం కోసం అని చెప్పి రాష్ట్రపతికి పంపించామని చెప్పారు. ఒకవైపు మీరు పంపించినటువంటి బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నప్పటికీ ఆ బిల్లు పట్ల ఇంకా ఏమీ తేల్చకముందే ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంలో మతలబు ఏమిటి అంటే, ఒకవైపు చాలా స్పష్టంగా గతంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 42% అమలు కావాలంటే వాస్తవంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పూర్తి స్వేచ్ఛ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీలకైతే వారి జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పొందుపరిచి మిగతా ఓబీసీలకు సంబంధించి ఆ ప్రభుత్వాలు ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా పూర్తి స్థాయి అధ్యయనం జరిపి ప్రామాణికమైన గణాంకాలు న్యాయపరంగా కోర్టుల్లో న్యాయస్థానంలో నిలబడే విధంగా ఆయా వర్గాల యొక్క ప్రాతినిధ్యం, ఓబీసీల ప్రాతినిధ్యం ఆ రాష్ట్రంలో ఏ మేరకు ఉందని లెక్కలు నిగ్గు తేల్చి ఆ డెడికేషన్ కమిషన్ ద్వారా పొందుపరిచినట్టయితే